హలో మై డియర్ మ్యూజిక్ లవర్స్, నేను మీ హర్ష మహేష్, పశువుల కాపరి అండ్ ఫార్మర్. సో ఇవాళ విషయం ఏంటంటే, ఇవే మా చెరువులోకి వచ్చేటటువంటి నీళ్లు, గుట్ట నుంచి వచ్చేటటువంటి నీళ్లు, కాలువ. సో ఈ నీళ్లు ఇప్పుడు మా చెరువులోకి పంపించాలి. నీళ్లు తగ్గిన ఒక 2 ఫీట్లన్నీ మీకు చూపిస్తారండి. ఇప్పుడు ఈ పొలాలకైతే పోతున్నాయి. సో మిగిలింది మా చేనులో పెట్టుకోవడానికి. ఇది కాలువ, మా చేనులో అంటే మా కుంటలో, మా చేపల చీరలకు పోవడానికి ఈ కాలువ అయితే తీసున్నది. సో ఇళ్ళకి వెళ్ళి నీళ్ళు పోవడానికి అక్కడ కట్టేసుకోవాలి. మేము ఇప్పుడు కట్టేసుకుంటే ఇటు నీళ్ళు వస్తాయి. 2 ఫీట్ల వరకు అయితే నీళ్ళు ఎండిపోయినాయి. సో మేబీ ఇప్పటిదాకానైతే నీళ్ళు వస్తున్నాయి. కొంచెం వర్షం ఎక్కువ వచ్చినాక పెడదామని చూస్తున్నాం, కానీ మాకు వర్షం ఎక్కువ రావట్లేదు. ఈ ఉన్న నీళ్ళని అడ్జస్ట్ చేసుకొని ఈ చెరువులోకి, ఇదంతా కాలువ అన్నమాట, పెట్టుకోవాలని చూస్తున్నాం. సో ఈ కాలువ వెంబట నీళ్ళు వస్తాయి. అక్కడ కట్టేస్తే అక్కడ నుంచి నీళ్ళు వస్తాయి ఇటు. ఇది చెరువు. సో బేసిక్గా అయితే ఇక్కడ వరకు నీళ్ళు ఉండాలి, ఇక్కడ వరకు ఉండాలి. ఇక్కడ నుంచి వెళ్ళి అంత దూరం తగ్గినాయి. అంటే లోతు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2 నుంచి 2 ఫీట్ల దాకా తగ్గినాయి. ఇందులో ప్రస్తుతానికైతే 4000 చేపలు వేసినాం. 4000 చేపలకైతే ఈ నీళ్ళు సరిపోతున్నాయి. కానీ ఇప్పుడు నీళ్లు పెడితే మళ్ళీ కొత్త నీళ్ళు రావడానికి అవకాశం ఉన్నది. సో ఇప్పుడు దానికోసం మేము వెయిటింగ్ అనమాట. వర్షం కోసం కూడా వెయిటింగ్. మీరు కూడా కొంచెం వర్షం రావాలని చెప్పేసి మా కోసం దేవుడి దగ్గర అడగండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ హర్ష మహేష్, ఫార్మర్, పశువుల కాపరి. థ్యాంక్ యూ సో మచ్.